తీర్పులో మార్పు లేకుండా చెప్పండి. వీడేం చేశాడు తెలుసా? నా భార్యతో పందెం వేసి నేను వచ్చాను మనసులో అనుకుంటున్నాడు కానీ బయటికి వెళ్ళలేదు. నా బిడ్డ సేవకు వచ్చాడు. నా బిడ్డ బాల సేవకు వచ్చి ఏం చేశాడు? నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఒక కన్య జీవితాన్ని భగ్నం చేసినటువంటి వాడికి ఏ శిక్ష విధించాలో మీరే విధించండి అన్నారు. జనాలకి వదిలేశాడండి. అప్పుడు మంత్రులు చూశారు, సామంతులు చూశారు. దేశ ప్రజలైతే సత్యవంతులు, శీలవంతులు, మంచివాడు, ఈయన ఈ పని చేసి ఉంటాడా అనుకోకుండా జరిగిన దానికి నిర్ఘాతపోయాడు మహారాజు. సత్యవర్మ మహారాజు నోట మాట రాలేదండి, అలాగే ఆగిపోయాడు. చూశారా, ఆడది తలంచుకుంటే ఏమైనా చేస్తుందండి. ఆడదాని మాటలు తప్పించవచ్చు, చంపేయచ్చు. అందుకే బాలనాగమ్మ నాటకంలో ఒక పద్యం అంటారు: ఆడుది నవ్వెన అందాల కుప్పలై రతనాలు గలగల రాలిపో, ఆడుది పలికెన మధుల మాధుర్య సంవర మధుపండముల్ పరువలి, ఆడుది కదేనా అందర గల్గలలు తీయనితానాల తీరులేనా, ఆడుది ఉరిమెన నడిపే వరకు అన్ని రంగాల్లో ఆడవాళ్ళే ఉంటున్నారు. మంచిగా నడుచుకుంటే మదర్ తెరిసలాగా సేవలు చేస్తారు. కాస్త ఏమన్నా రివర్స్ అయిందో సర్వనాశనం చేస్తారు. కొంపలు కూలుతారు, కొంపలు కూల్చగలరు, కొంపలు నిలబెట్టగలరు అని ఒక నానుడి అంటారండి. అయితే ఇక్కడ ఏం జరిగింది? దౌర్భాగ్యుడా, నువ్వెంత నీ బ్రతికెంత, నా మాట వినకుండా పోయావు, అందుకే నీకు శిక్షని. ఒక్కసారిగా ఏ మనిషి అలా చేసేసరికండి వాళ్ళంతా నిర్ఘాతపోయారు. మంత్రి సామంతులు చూశారు. చెప్పండి ఈ దౌర్భాగ్యం చాలా